నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నమ్మించి తడిగుడ్డతో మాలల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్ర. మాలలంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునే మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ పేరుతో గొంతు కోసింది రేవంత్ రెడ్డి సర్కారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, కనీసం ఏ విధమైనటువంటి శాస్త్రీయ డేటా లేకుండా 2011 గాలి లెక్కలు పట్టుకునే అంత సడన్ గా ఎస్సీ వర్గీకరణ చేయవలసిన అవసరం ఏం వచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఏ పార్టీకి ఓటేయొద్దని, బీజేపీకి మాత్రమే ఓటేయాలని బహిరంగంగా చెప్పినా ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు ఆతృత కనపరిచారో సమాధానం చెప్పాలని, దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ పేరుతో వాటాలు, సామాజిక న్యాయం మిగతా వాటికి అక్కర్లేదా? రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా అని ప్రశ్నించారు. సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కుట్రపూర్తిగా తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేటటువంటి రిజర్వేషను 15% అని చెప్తా ఉన్నారు. 15% ఈజ్ ఆఫ్ 100 వేకెన్సీస్. 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తున్నారు తప్ప 100 మంది ఎస్సీలో 15 మందికి కాదు మిత్రులారా. తెలంగాణ మాల బంధువులారా, ఆంధ్రప్రదేశ్ మాల బంధువులారా, ద పీపుల్ అక్రాస్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ది వరల్డ్ మాల సోదరులారా, 100 మందిలో రిజర్వేషన్ వల్ల 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పేరుతో 59 కులాలకు ఎలా సమంగా పంచుతారు? దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ సాబ్ అయితే ఈ కేవలం 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే సబ్ క్లాసిఫిकेशन कैटेगराइजेशन అంటే మిత్రులారా, ఒకటి ఈజ్ పాసిబుల్. मोदी जी एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ಅನ್ಭಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ప్రియ మరాఠీ మిత్రానో, ప్రియ గుజరాతీ మిత్రో, ఎలాగిది సాధ్యం? డ్రామా ఆడుతూ ఉన్నారు మిత్రులారా. మోడీజీ, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సోషల్ జస్టిస్ డూయింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఎస్సీస్, ఈజ్ ఇట్ నాట్ నెసరీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాబినెట్ బెర్త్స్ ఆఫ్ మినిస్టీరియల్ ప్రాసెస్? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ in the ministerial beds of Ravant Reddy and Chandrababu Naidu's cabinet? Is it not needed in the lands and wealth of this country and the industrial establishments of this country? Only it is needed in the Supreme Court's judgment. We are fighting against the conspiring political parties of India. ఎవరైతే మా మీద కుట్ర చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకమే తప్ప కోర్టుకి వ్యతిరేకం కాదు మిత్రులారా. సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ రాంగ్. మీరు చూడండి, రేవంత్ రెడ్డికి పని పాట లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసుకోవాలి, ఈ దేశంలో కులగణన అనేది ఇంతవరకు ఆమె పొలిటికల్ రీసెర్చర్. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణన చేపట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రులారు. దేర్ వర్ నో క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. రాహుల్ గాంధీకి, మోడీకి అదే గొడవ. ఆమె వాట్ ఇస్ దట్ అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపెరికల్, క్వాంటిటేటివ్, డిమాన్స్ట్రేబుల్ అని చెప్పింది. మీరిచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి 2011లో కాకి లెక్కలు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంటారు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి? వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అమలవుతున్నాయో జస్ట్ ఆ ఇంటికి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద చేశాడు మిత్రులారు. ఇది చాలా తప్పు. వర్గీకరణ చేసి చేయడం అనేది తప్పు. ఫస్ట్ పాయింట్ రద్దు చేయాల్సిందే. ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేయలేదు. కాంగ్రెస్ అంటేనే మాలలు, మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కొంపలు అంటుకుపోయినట్టుగా అంత హడాడుగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ జడ్జిమెంట్కి కారణమైనటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదే. If the Congress party did it in a corner of the country in the states of Punjab and Haryana, for the first time Modi did it for the entire nation. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ 1975లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది మిత్రులారా. చూడండి, ప్రతి చోట కాంగ్రెస్ వాళ్ళే. అది కూడా మళ్ళీ అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మళ్ళీ చేస్తూ ఉంది. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, కర్ణాటకದಲ್ಲಿ కాంగ్రెస్ సర్కాರದ పతన అనివార్య. కాంగ్రెస్ సర్కార్ని పడదోసేస్తాం కర్ణాటకలో. నేను అదే చెప్తున్నాను. వీళ్ళు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలని పక్కన పడేసి
ఏదో కాకి లెక్కలు పట్టుకొచ్చి లెట్ దెమ్ హ్యావ్ ద వాట్ ఇస్ దట్ ఎంపెరికల్ డేటా ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్. జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మిత్రులారా, అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్. నా మధురా నా కాశీ అబ్ కీ బార్ అవదేశ్ పాసి. ఇక్కడ మాలా మాదిగ రెల్లి అని ఎలాగున్నాయి ఎస్సీ కులస్తులు లిస్టులో, ఉత్తరప్రదేశ్లో పాసీ కులస్తులు అంటారు మిత్రులారా. చమార్లు దుషాదుల స్థానంలో పాసీ కులస్తులు అంటారు, ఎస్సీలే ఉన్నారు. పందుల పెంపకం వారి వృత్తి మిత్రులారా. నా మధురా నా కాశీ అబ్ కీ బార్ అవదేశ్ పాసి. మాకు మధుర వద్దు, కాశీ వద్దు, పాసి ఓడ్చాలని సమాజ్వాదీ పార్టీ జనరల్ ఎంపీ స్థానంలో, ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఒక ఎస్సీ ఓడిని సమాజ్వాదీ పార్టీ నిలబెడితే, రామాలయం కట్టించిన 3 నెలలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పాసీ కులస్తుడు ఎస్సీ ఓడి చేతిలో ఓడిపోయింది మిత్రులారా బీజేపీ. ఓడిపోవడమే కాదు, అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో దేర్ ఆర్ 5 లోక్సభ సీట్స్ ఇన్ అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారా. 5 కూడా మోడీ గారు ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ నాంథా నాగవల్లి నాన్ మున్న ఇప్పుడు మాటే నేనార తెరీమా చంద్రముఖి. మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు మిత్రులారా. పెచ్చెక్కిపోయింది ఆయనకి. ఒక ఎస్సీ ఓడి చేతిలో జనరల్ స్థానంలో అయోధ్యలో ఓడిపోవడం ఏంటి, 5 ఎంపీ స్థానాల్లో నేను ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి నాంథా నాగవల్లి నాన్ మున్నేమిటే நீங்கள் ఎందని కాಣಿച്ചിട്ടുണ്ടോ. ఇదెల్లా ఉత్తరప్రదేశ్లో ఉள்ள ఎస్సీ ఆళ్కారు కూడా ఇదెల్లా సంభవించింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఓళ్ళ వల్ల ఇదంతా జరిగింది. దీనికి కారణం మీరేంటో చూపించారు కదా, నేనేంటో చూపిస్తాననేటటువంటి భావనతో ఇది ఈనాటి కేసు కాదు మిత్రులారా. ఎప్పుడో 2010లో ఎస్సీ మన పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం రివ్యూ చేయమైనటువంటి పిటిషన్ తీసుకొచ్చి సడన్గా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, మనం ఎవరితో కొట్లాడొద్దు. ప్రజాస్వామ్యత, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాల సోదరులారా. చాలా ఘోరం జరుగుతూ ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర ఇది మిత్రులారా. ఇది మా పోరాటం మాదిగ సోదరుల మీద, మాదిగల మీద కాదు. ద పొలిటికల్ పార్టీస్ బిహైండ్ ద కాన్స్పిరసీ ఆఫ్ సబ్ కేటగిరైజేషన్. ఏ దొంగ రాజకీయ పార్టీలు అయితే మా మీద కుట్ర చేస్తూ ఉన్నాయో వారందరి మీద కంపల్సరీగా పోరాటం కొనసాగుద్ది, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే డోంట్ థింక్ దట్ బికాస్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ మేడ్ ద లాస్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్. ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, చేసింది ఏముందని అనుకోకండి మిత్రులారా. అదేమన్నా భగవద్గీత, ఖురానా, బైబిల్? దట్ కాంట్ బి చేంజ్డ్. చేంజ్ చేయలేకపోవడానికి అదన్నా బైబిల్, ఖురానునా? కానే కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. వారు తలుచుకుంటే ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్. ఏదైనా వెనక్కి మిత్రులారా. తెలంగాణ మాల బంధువులారా, వ్యవసాయ చట్టాల విషయంలో మోడీ చట్టాలు చేయలేదా? పంజాబ్ రైతులు శాంతియుతంగా పోరాటం చేస్తే తోక ముడిచిపోలేదా మిత్రులారా? గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టైంలో శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కాకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది. దాని ఉనికి పూర్తిగా కోల్పోయింది. అది లేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. కాబట్టి ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని ఈ సంగారెడ్డి సాక్షిగా మీకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను మిత్రులారా. దయచేసి మర్చిపోకండి. ఎస్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. వుడ్ యూ లైక్ టు ఆస్క్